హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా అయితే మేము ఎప్పుడు కూడా టిఫిన్ అనేది రెస్టారెంట్కి వెళ్ళి చెయ్యమండి. మేబీ నాకు ఒంట్లో బాగోకపోతే జస్ట్ ఇడ్లీ అయినా దోశ అయినా ఇంటికి తెప్పించుకుంటాను అంతే. లాస్ట్ టైం ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదులేండి, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ బీట్రూట్ దోశ అనేది చూశాను. దాని కాస్ట్ చూస్తే 60 రూపీస్ ఉందండి. ఓన్లీ నార్మల్ ప్లెయిన్ దోశ 60 రూపీస్ ఉన్నది. కొంచెం పెద్దదే లేండి ఆ రెస్టారెంట్. సో నేను అనుకున్నాను ఇంకా దాని తర్వాత ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం, ఇది ఎలా వస్తుందో చూద్దామని. నార్మల్గా అయితే మనం ఎప్పుడు దోశలు అయితే చేస్తుంటాం కదా, అలానే కొద్దిగా బీట్రూట్ వాటర్ వేసి చేద్దాము, ఒకసారి ట్రై చేద్దాం అని అయితే అనుకొని ఇలా ట్రై చేశాను. బీట్రూట్ని చాలా చిన్నగా కట్ చేసేసి దాన్ని సాఫ్ట్గా మిక్సీ చేసేసి ఒక ఫిల్టర్ని తీసేసి ఆ వాటర్ని బాగా ఫిల్టర్ చేసేసానండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోలేదు, తక్కువ వాటరే వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ దోశ రుబ్బులో వాటర్ ఎక్కువ అయిపోతే దోశలు రావు కదా, అందుకని. సో వేడి వేడి తవ మీద ఇట్లా దోశలు వేసుకుంటే భలే వచ్చాయండి. కాకపోతే నా దోశ ఏమైందంటే ఫస్ట్ 2-3 దోశలు బాగానే వచ్చాయి, బట్ దాని నెక్స్ట్ దోశలన్నీ అంచులు బాగానే ఉన్నాయి, కానీ ఆ మధ్యలోదైతే బాగా అతుక్కొని ఉండిపోతూ ఉండేదండి, వచ్చేది కాదు. మేబీ నాన్ స్టిక్ పాన్ కాదనేసేమో, బట్ ఇప్పుడు దాంట్లో కుక్ చేయకూడదు, ఇలా ఐరన్ దాంట్లో చేసుకుంటే బెస్ట్ అని అంటున్నారు కదా, అందుకనే నేను దీని మీద ట్రై చేస్తున్నాను. ఇంకా అవైతే కంప్లీట్గా వాడడం మానేసానండి. కొత్తవి ఉన్నాయి అవైతే ఇంకా తప్పక వాడుతున్నాను, కానీ లేకుంటే మ్యాక్సిమం ఇలాంటి దాంట్లోనే వండడానికే ట్రై చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఈ బీట్రూట్ దోశ భలేగా వచ్చింది, యమ్మీగా వచ్చింది. దీంట్లోకి అయితే నేను పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను. ఈ బీట్రూట్ దోశ ఏమో కానీ భలే కలర్ఫుల్గా ఉంది, భలేగా ఉందండి. పిల్లలు అయితే నార్మల్గా 2 దోశలే తింటారు, ఈ కలర్ఫుల్గా ఉందని 3 తిన్నారండి. పిల్లలకి ఏముంది, ఒకే ఫుడ్ని డిఫరెంట్ కలర్స్గా లేకపోతే డిఫరెంట్ షేప్లో చేసి పెడితే చాలు, వాళ్ళే తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది కదా. వన్స్ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.